నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 18. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. పల్లవి దేవ్ వైపు చూసింది. అతని కళ్ళలో ఎలాంటి భావం కనిపించలేదు. పల్లవికి చాలా బాధగా అనిపించింది. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. ఆ కన్నీళ్లను చూడగానే దేవికి వాళ్ళు ప్రేమించుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. మొదటిసారి పల్లవిని చూసినప్పుడు కూడా ఇలాగే వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది. నేను నా చెల్లెలు సంధ్యాని కలవడం కోసం ఆమె ఉన్న హాస్టల్కి వెళ్ళాను. అదే హాస్టల్లో పల్లవి వాళ్ళ చెల్లె ప్రసన్న ఉంటున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్మేట్స్. అలా మొదటిసారి పల్లవిని మా చెల్లెలి రూమ్లో చూశాను. పల్లవి ఏడుస్తూ బయట నుండి రావడంతో సంధ్య ప్రసన్న నన్ను పట్టించుకోకుండా ఆమెను ఓదారుస్తూ ఏం జరిగింది అని పదే పదే అడుగుతున్నారు. ప్రసన్నకి చాలా కోపం వచ్చింది. అక్క, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏం జరిగింది? ఎవడైనా నిన్ను ఏడిపించాడా అని కోపంగా అడిగింది. లేదు అని తల అడ్డంగా ఊపింది ఆమె. మరి ఏం జరిగింది? పోనీ కాలేజ్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? బస్లో ఎవరైనా ఏడిపించాడా? ఏదో ఒకటి నోరు తెరిచి చెప్పవే అని వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంది. కానీ ఆమె నోరు తెరిచి ఏదీ చెప్పడం లేదు. ఏంటి అసలు ఈ పిల్ల? ఏం జరిగిందో చెప్తేనే కదా తను ఎందుకు ఏడుస్తుందో తెలుస్తుంది. కారణం లేకుండా ఎవరైనా ఏడుస్తారా? ఈ పిల్లకి పిచ్చి కాని పట్టిందా ఏంటి అని దేవ్ మనసులోనే అనుకుంటూ వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. పల్లవి మాత్రం నోరు తెరిచి ఏ విషయం చెప్పకపోవడంతో దేవ్కి చాలా కోపం వచ్చింది. తన సమస్య ఏమిటో చెప్తే నేను సాల్వ్ చేద్దాము అనుకున్నా, కానీ తను చెప్పేలా లేదు. ఇక్కడే ఉండి నా బుర్ర పాడు చేసుకునే కంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అని దేవ్ పైకి లేచాడు. అక్క, చెప్తావా లేదా? లేదంటే నాన్నకి ఫోన్ చేస్తాను, అప్పుడు నాన్నకి చెప్పు అని ప్రసన్న బెదిరించగానే పల్లవి కళ్ళు తుడుచుకొని వద్దు వద్దు చెప్తాను. అది ప్రసన్న, సంధ్య, ఏం జరిగిందంటే రోజు నేను 5 గంటలకి రూమ్కి వస్తాను కదా, మరి ఈరోజు 7 అవుతున్నా రూమ్కి రాలేకపోయాను కదా, అందుకే ఏడుపు వస్తుంది. నాకు చాలా గిల్టీగా ఉంది అని పల్లవి చెప్పగానే ఆమె ఏం చెప్పింది నాకు అర్థమయ్యి కానట్టుగా ఉంది. లేట్ అయితే ఎవరైనా ఏడుస్తారా అని దేవనుకున్నాడు. ప్రసన్న వాళ్ళ అక్క పక్కన కూర్చొని, అయ్యో అక్క, లేట్ అయితే ఏడుస్తారా? అది కాదే, నేను వస్తుంటే అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. రోజు త్వరగా వచ్చే ఈ అమ్మాయి ఈరోజు లేటుగా వచ్చిందేంటి అన్నట్టు వాళ్ళు చూపులు నన్నే చూస్తున్నాయి. ఆమె చెప్పిన మాటలు విని సంధ్య ప్రసన్న నవ్వు ఆపుకుంటూ, అవును, ఎందుకు లేట్ అయింది అని అడిగారు. నేను రోజు లేడీస్ బస్సులోనే వస్తాను కదా, ఆ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయాను. కానీ ఆ బస్ ఫెయిల్ అయిందంట, అందుకే ఈరోజు రాలేదు. నేను కండక్టర్కి ఫోన్ చేసి అడిగాను, తను విషయం చెప్పింది. అప్పటికే బస్సులన్నీ వెళ్ళిపోయాయి. ఆటోలో రావడానికి భయం వేసి నడుచుకుంటూ వచ్చాను. ఒకవైపు నా కాళ్ళు లాగుతున్నాయి, మరోవైపు బయటి వాళ్ళు నన్ను అదోలా చూస్తున్నారు. అందుకే నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది అని పల్లవి ఏడుస్తున్న గొంతుతోనే చెప్పింది. మొదటిసారి ఆమెను ఏడుస్తున్న కళ్ళతో చూడగానే ఆమె ఎరుపెక్కిన కళ్ళు నాకు బాగా నచ్చాయి. చిన్న పిల్లల అర్థం లేని భయానికి ఏడుస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది. ఆమె ముక్కుకును పైకి కిందకి అంటూ ఉంటే ఆమె ముక్కుకి ఉన్న చిన్న ముక్కు పిల్ల నా వైపు కొంటెగా చూసినట్టు అనిపించింది. మొత్తానికి పల్లవి ఆ రోజు నాకు భలే నచ్చింది. ఆమె చెప్పిన కారణం విని కడుపు పట్టుకొని నవ్వుతూ ఉండిపోయాను.
నేను నవ్వుతూ ఉండడంతో ముగ్గురు నా వైపు అదోలా చూశారు. అన్నయ్య ప్లీజ్, తను చాలా సెన్సిటివ్ అని సంధ్య నా దగ్గరికి వచ్చి చెప్పగానే నేను నవ్వడం ఆపేశాను. ఇతను ఎవరు? మన రూమ్లో ఏం చేస్తున్నాడు? ఆయన ఇది హాస్టల్. పైగా ఈ రూమ్లో మేము ముగ్గురం అమ్మాయిలమే ఉంటున్నాము. మా రూమ్లోకి ఇలా ఒక అబ్బాయి రావచ్చునా అని పల్లవి వణుకుతున్న గొంతుతో గట్టిగానే వాదించింది. అయ్యో అక్క, మెల్లిగా, తను మన సంధ్య వాళ్ళ అన్నయ్య. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేది ఇతనే. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు వచ్చేవాడు, కానీ ఈరోజు సడన్గా వచ్చాడు. చాలా మంచివాడు అని ప్రసన్న చెప్పగానే పల్లవి మెల్లగా సారీ అన్నయ్య అని చెప్పింది. ఆ మాట వినగానే దేవ్కి అక్కడ ఉండాలి అని అనిపించలేదు. పొరపాటున కూడా పరాయి మగవాడి చెయ్యి తగిలితే పాపమని భావించే నా పల్లవి నన్ను మోసం చేయగలదా? అసలు నాకు ఏమైంది? కాంచన అలా వాగుతూ ఉంటే నేను సైలెంట్గా ఎందుకు ఉన్నాను అని ఊహల్లో నుండి తేరుకొని, కాంచన, ఇప్పటి వరకు వాగింది చాలు. పల్లవి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడకు. తను ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు. నేనే పిచ్చివాడిలా తన మీద కోపాన్ని చూపిస్తున్నాను. అది అలసుగా చేసుకొని మా మధ్య చిచ్చు పెట్టాలని చూడకు. అయినా ఏంటి పల్లవి, నువ్వు ప్రతిదానికి ఏడవడం ఒక్కటే సమాధానం అనుకుంటున్నావా? కాదు, అప్పుడప్పుడు నోరు తెరిచి గట్టిగా వాదించడం కూడా చేయాలి. కానీ బావ, పని వాళ్ళు చెప్పింది అబద్ధమంటావా? తెలీదు, వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నా పల్లవి అలా ఎప్పటికీ చేయదు అని దేవనగానే పల్లవి కళ్ళలో ఒక మెరుపు వచ్చి చేరింది. ఏమన్నావు? దేవ్, నా పల్లవినా? అంటే నన్ను నువ్వు నమ్ముతున్నావా? కాదు కాదు, ప్రేమిస్తున్నాము. అందుకే నేనంటే నీకు అంత నమ్మకం. నా దేవ్ నాకు తిరిగి దక్కాడు అని పల్లవి చాలా సంతోషపడిపోతూ ఉంది. కాంచన, తెలుసుకొని మాట్లాడు. ఇక నువ్వు ఈ విషయం గురించి మర్చిపో, ఎక్కువగా ఆలోచించకు అని ఆమెకు చెప్పేసి, అమ్మా, నువ్వు నన్ను నమ్ముతున్నట్లే పల్లవిని కూడా నమ్మాలి. తను ఎలాంటి తప్పు చేయదు అని దేవ్ అనగానే ఆమె దేవ్ వైపే చూస్తూ, ఒరేయ్, ఒకవేళ నువ్వు పల్లవిని అనుమానించినట్లయితే నేనే నీ చెంప చెల్లుమనిపించేదాన్ని. ఇప్పటికి ఉన్న టెన్షన్ సరిపోవు అని మరో కొత్త టెన్షన్ నెత్తిన పెడతావేమో అనుకున్నాను. ఇక జరిగింది చాలు, తనని తీసుకొని వెళ్ళు అని ఆమె చెప్పగానే దేవ్ పల్లవి చెయ్యి పట్టుకొని వాళ్ళ గదిలోకి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు వెళుతున్న వైపే చూస్తూ, అత్తయ్య, మీరు కూడా ఏం చేస్తున్నారు? అసలు పల్లవిని మీరు నిలదీసి అడిగితే నిజం చెప్పేది కదా అని కాంచన ఆవేశంగా అడిగింది. కాంచన, ఇందాక దేవ్ ఏం చెప్పాడో మర్చిపోయావా? వాడికి ఏది మంచో చెడో అన్నీ తెలుసు. ఏదైనా సమస్య ఉంటే వాడే చూసుకుంటాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఇక వెళ్ళు అని రేణుక గట్టిగా చెప్పగానే కాంచన బాధపడుతూనే తన గదిలోకి వెళ్ళింది. ఏంటి అసలు ఈ బావ, పల్లవి అంటే అంత నమ్మకం పెట్టుకున్నాడు? మంచి అవకాశం వచ్చింది అనుకున్నాను. వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయొచ్చు అనుకున్నా, కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఆ పల్లవి బావ ఇద్దరూ ఒక్కటవడమే కాక ఇప్పుడు అత్త కూడా వాళ్ళ పార్టీనే అయ్యింది. ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి అని కాంచన ఫోన్ చేసి రాజేష్కి జరిగింది మొత్తం చెప్పింది. అతను కోపంగా ఫోన్ పెట్టేసి, వరే, ఏం చేశారా మీరు? తనకు ఏమైంది? ముందు ఆ పిల్లని నిద్రలేపండి అంటూ ఆ రౌడీల మీద అరుస్తూ ఉన్నాడు. పల్లవి, నేను ఏది చేసినా అంతా నీకు ఫ్లేవర్గానే జరుగుతుంది. నీ టైం ఇప్పుడు చాలా బాగున్నట్టుంది, అందుకే నాకు అంతా బ్యాడ్గానే జరుగుతుంది అని రాజేష్ చుట్టూ పిక్కుంటూ ఉన్నాడు. ఏంటి, అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నారు? మీ అమ్మ
వాళ్ళు ఫోన్ చేశారా ఏంటి? లేకపోతే ఆ వచ్చిన అమ్మాయి పేరేంటి? హా, ప్రసన్న. తనతో ఏదైనా కబురు పంపించారా ఏంటి అని సూర్య సంతోషంగా ఉన్న సంధ్యాని చూస్తూ అడిగాడు. అదేమీ లేదు కానీ ఒక విషయం చెప్పు. ఇందాక వచ్చిన ప్రసన్న వల్ల అక్కనే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నది. మరి ఇప్పుడు తను మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది. నీకు తన మీద కోపం లేదా అని అడిగింది. నిజం చెప్పనా? అసలు తన స్థానంలో నిన్ను ఊహించుకున్నాను కదా, ఇక నాకు కోపం ఎందుకు ఉంటుంది చెప్పను. ఆ రోజు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు నిన్నే పెళ్లి కూతురు అనుకున్నాను. నీ రూపాన్ని పచ్చబొట్టులా నా మనసులో ముద్ర వేసుకున్నాను. అందుకే నిన్ను దూరం చేసుకోలేక నీ ప్రేమ పొందడం కోసం ఎదురు చూస్తూ పిచ్చోడిని అయిపోతున్నా. సూర్య దిగులుగా ముఖం పెట్టి అలా అనగానే సంధ్య నవ్వు ఆపుకుంటూ, అవునా, మీరు నా ప్రేమ కోసం పిచ్చోడివి అవుతున్నావా? మరి నాకెందుకు అలా అనిపించడం లేదు అని ఆమె కుంటగా అతన్నే చూస్తూ అన్నది. ఒసేయ్ రాక్షసి, అంటే ఏంటి నీ ఉద్దేశము? నీకంటే మీ అన్నయ్యనే బెటర్. వాడు కనీసం నా మీద పగ ద్వేషం అంటూ కోపాన్ని చూపిస్తాడు. నువ్వు మాత్రం ప్రేమిస్తున్నాను అంటూనే నాకు దూరంగా ఉంటున్నావు. ఓయ్, నా మీద అలాంటి నిందలు వేయకు. నేనిక్కడ నీకు దూరంగా ఉన్నాను, నీతో పాటే ఉంటున్నాను, ఒకే ఇంట్లో. నువ్వే చొరవ చేయడం లేదు, నేనేం చేయను మరి అని సంధ్య అనగానే, ఏంటి, ఏమంటున్నావు? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. అబ్బో, పేరు మాత్రం సూర్యబాబు. నీ పేరు వినగానే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. అలాంటి మనిషికి నేను ఏమని చెప్తున్నానో మాత్రం అర్థం కాదు. చిలిపిగా సరసం మొదలు పెట్టరా మొగుడా అంటే మొరటుగా చూస్తున్నాడు అని సంధ్య అతన్ని రెచ్చగెడుతూ ఉంటే సూర్య ఆమె మాటల్లోని భావాన్ని అర్థం చేసుకొని ఒక్క అడుగున ఆమెను చేరుకొని నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏం వాగుతున్నావే? నా ప్రేమ నీకు మొరటుగా కనిపిస్తుందా? అలాంటప్పుడు నువ్వే నేర్పించవచ్చు కదా ఎలా ప్రేమించాలో. నేర్పించమంటావా అంటూ సంధ్య అతని పాదాల మీద ఆమె పాదాలను పెట్టి ఆమె బొటన వేలు మీద నిలబడి అతని నుదిటి మీద ముద్దు పెట్టింది. ఆమె రెండు చేతులు అతని జుట్టులోకి పోనిచ్చి వేళ్ళతో మర్దనా చేస్తూ, ఏంటి, ఆ చూపులతోనే నన్ను తినేస్తావా అని కన్ను కొట్టుతూ అడిగింది. అతను ఆమెను ఇంకా గట్టిగా కౌగలించుకుంటూ, ఓయ్, ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదు ఇక్కడ అంటూ అతని పెదాలను చూపించాడు. సంధ్య సిగ్గుపడింది. ఏంటి, ఇందాక ఏదేదో వేకావు, ఇప్పుడు సిగ్గుపడుతున్నావెందుకు? పోనీ నేను పెట్టనా అని అతను అడగగానే సంధ్య అతన్ని వెనక్కి తోసేసి, ముఖం చూడు, భార్య తిక్కరగా వస్తే ముద్దు పెట్టనా అని ఎవరైనా పర్మిషన్ అడుగుతారా? సంధ్య అలా అనగానే సూర్య అతని పెదాలతో ఆమె పెదాలను బంధించాడు. ఆమె కించుకుంటూ ఉన్నా అతను మాత్రం పట్టు వదలడం లేదు. ఆమె కింద పెదవి అతని పంటి ఘాటికి నలిగిపోయింది. ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది అని గమనించి కొద్దిసేపటికి ఆమె నుండి దూరం జరిగాడు. సంధ్య పెదవిపై చెయ్యి పెట్టుకుంది. అబ్బా అని అంది. సంధ్య, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నిజంగా మొరటు మనిషినే, సారీ, నీకు బ్లడ్ వస్తుంది అని సూర్య బాధపడుతూ అన్నాడు. ఓయ్, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నీ కోపాన్ని తాపాన్ని భరించేంత ఓపిక నాకు ఉందిలే. అయినా ఈరోజు రాత్రంతా ఇలా బాధపడుతూ సారీ చెప్తూనే గడిపిస్తావా? ఏదైనా చేసేది ఉందా అని సంధ్య అనగానే సూర్య ఆమె కళ్ళలోకే చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్పావు కదా ఏదో 3 రోజులు దూరంగా ఉండాలి అని.
చెప్పాను, కానీ చెప్పి కూడా 5 రోజులు అవుతుంది. నువ్వు ఇంకా ఆ 3 రోజుల్లోనే ఉన్నావు. సరే, నువ్వు హాయిగా ఇక్కడే ఉండు. నేను వెళ్తున్నాను అంటూ సంధ్య వెనక్కి తిరిగింది. సూర్య చాలా సంతోషపడుతూ ఆమెను ఎత్తుకొని, సంధ్య, నువ్వు నిజమే చెప్తున్నావా? అంటే ఈ రోజు నుండి మన మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడుతుందంటావా అని అతను అనగానే ఆమె అవును అన్నట్టు అతని మెడ చుట్టూ చేతులు వేసింది. సూర్య చాలా సంతోషపడుతూ ఆమెను గదిలోకి తీసుకొని వెళ్ళాడు. సంధ్య కూడా సిగ్గుపడుతూ అతని కౌగిలిలో తలదాచుకుంది. సూర్య ఆమెకు ఇబ్బంది కలగకుండా లాలన చేస్తూ ముద్దులు పెడుతూనే ఆమెలో మత్తెక్కిస్తూ పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. వారి మధ్య ఉన్న దూరాన్ని దూరం చేసుకొని ఇద్దరూ ప్రేమగా ఒక్కటయ్యారు. సూర్య గుండెల మీద సంధ్య తల పెట్టి పడుకుంది. ఆమె చేతి వేళ్ళు మెటికలు విరుస్తూ, సంధ్య, నా జీవితంలోకి వచ్చినందుకు, నాకు ఇంత ప్రేమ పంచినందుకు నీకు నేను ఏమి ఇవ్వగలను? కానీ నేను ఎప్పటికీ మహారాణిలా చూసుకుంటాను అని అతను అనగానే సంధ్య అతని గుండెలపై ముద్దు పెడుతూ, నా అల్లరిని భరిస్తూ నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకుంటున్నావు. జీవితాంతం ఇలాగే చూసుకో, అంతే చాలు, నాకు ఇంకేమీ వద్దు అని ఆమె చెప్పగానే అతను ఆమెపై వాలిపోయి ఆమెను ముద్దులతో తడిపేస్తూ తనని మళ్ళీ ఒకసారి సొంతం చేసుకొని, ఇంత ప్రేమగా చూసుకుంటే చాలా అని కొంటెగా అన్నాడు. సంధ్య సిగ్గుపడింది. అలసిపోయిన వాళ్ళిద్దరూ తనువులకు విశ్రాంతినిచ్చి ఇద్దరూ నిద్రలోకి చేరుకున్నారు. ఉదయం నిద్ర లేచిన పల్లవి అద్దంలో తన ముఖాన్ని చూసి బాధపడింది. పల్లవి, ఏడ్చి ఏడ్చి నీ ముఖం చూడు ఎలా అయ్యిందో. ఎందుకే ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు? దేవ్ నిజమే అన్నాడు కదా, నేను నోరు తెరిచి మాట్లాడితే ఆ కాంచన నోరు మూసుకునేది కదా. అయినా దేవ్ నన్ను ప్రేమిస్తున్నాడు. నా మీద అతనికి చాలా నమ్మకం ఉంది. మరి నేను రాజేష్ గురించి చెప్పకుండా తప్పు చేస్తున్నానా అని పల్లవి మనసులోనే అనుకుంటూ దేవ్ వైపు చూసింది. అతను నిద్రపోతున్నాడు. ఎలాగైనా సరే రాజేష్ గురించి చెప్పేసేయాలి అని నిర్ణయించుకుంది. వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. కానీ దేవ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. టైం చూసింది. దేవ్ని నిద్ర లేపాలి అనుకుంది. కానీ అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసే చూసింది. రాజేష్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆమె అసహ్యంగా ముఖం పెట్టి ఫోన్ పక్కన పెట్టేసింది. అతను వీడియో కాల్ చేశాడు. కానీ పల్లవి లిఫ్ట్ చేయలేదు. దాంతో రాజేష్కి కోపం వచ్చింది. కొన్ని ఫొటోస్ పల్లవి ఫోన్కి పంపించాడు. ఆ ఫొటోస్ని చూడగానే పల్లవి షాక్ అయింది. వెంటనే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ని ఓపెన్ చేసింది. పల్లవి పాప, నా గురించి ఇంట్లో ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుందో ఈ పాటికే అర్థమైంది అనుకుంటాను. అలాగే ఈరోజు నువ్వు నా దగ్గరికి రావాలి, అందంగా రెడీ అయ్యి. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నీ రిమోట్ నా చేతిలో ఉంది. నేను ఎలా ప్లే చేస్తే అలా నువ్వు మూవ్ అవుతూ ఉండాలి. లేదంటే ఏం చేస్తానో నాకైతే తెలీదు అంటూ రాజేష్ క్రూరంగా నవ్వాడు. పల్లవి షాకింగ్గా అతని మాటలు వింటూ అలాగే కుప్పకూలిపోయింది.